అందరికీ నమస్తే. మనతో ప్రకాష్ అన్న ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారులు. అన్న నమస్తే. నమస్తే అన్న ఏంది తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ ఒక వివాదం. జాతీయ మన రాష్ట్ర చిహ్నం మారుస్తున్నారు. దానిలో కాకతీయ కళాతోరణం తీసేస్తున్నారు, చార్మినార్ తీసేస్తున్నారు. ఇదొక వివాదం. ఏంది ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం ఈ ఇష్యూస్ పైన మళ్ళీ వివాదం నెలకొంది. ఎట్లా చూడాలి? అంటే అనవసరమైన వాటిలలో మళ్ళీ జోక్యం చేసుకొని దాన్ని ఒక ఇష్యూగా చేయడం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అవసరం లేకుండే. ఎందుకంటే చిహ్నాలనేటి ఇప్పుడు మీకు మీ తల్లిదండ్రులు పేరు పెడతారు. నాకు ఇష్టం లేదని నువ్వు మార్చుకునే హక్కు నీకు ఉంది. కానీ ఎంతమంది మార్చుకుంటారు అట్లా? మార్చుకోవాలంటే దానికి ఒక తతంగం, గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్లై చేయాలి, మళ్ళీ నా పేరు అది కాదు ఇది అని కలిసిన కల్లా చెప్పాలి. ఇది అవసరమా ఈ తలనొప్పి అంతా? నీకో గుర్తింపు వచ్చింది, 10 ఏళ్ళు నడిచింది ప్రభుత్వం, అన్ని కాగితాల మీద స్టాంపులు ఉన్నాయి, ఆ చిహ్నం తెలంగాణ చిహ్నం ఉంది, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజల హృదయాల్లో అది నిలిచిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాకపోతే ఏంది ఇది? ఇప్పుడు టీజీ తీసేసి టీఎస్ తీసేసి టీజీ పెట్టాడు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి వెహికల్ ఉన్న ప్రతి ఒక్కడు ఆ బండి మీద మళ్ళీ మార్చుకోవాలి, ఆ బోర్డు పెట్టుకోవాలి, టీఎస్ తీసేసి టీజీ అని పెట్టుకోవాలి. అంటే ఇది ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదా? మళ్ళీ మనకు 1000-1500 ఆ బోర్డు మార్చినందుకు ఖర్చు. ఇది ఒక అర్థం లేని పని. టీఎస్ అయితేంది, టీజీ అయితేంది. టీఎస్ తెలంగాణ స్టేట్ అని వస్తుంది. ఇప్పుడు తెలంగాణ అని మళ్ళీ ఎస్ పెట్టాలి, పక్కన టీజీఎస్ అని పెట్టాలి. కానీ ఉద్యమంలో టీజీ అని వాడిన, టీఎస్ వాడలే కదా ఉద్యమంలో. టీజీ ఎవరు వాడిన? ఓన్లీ దేవేందర్ గౌడ్ ఆ కొద్ది రోజులు నవ తెలంగాణ పార్టీ, నేను కూడా అందులో ఫౌండర్ మెంబర్ను, మేమే కదా అప్పుడు పిలిపించింది టీజీ అని పెట్టండి బండ్లన్నిటికని. ఎంత సక్సెస్ అయినాం మేము. ఏదో 2-3 దిక్కుల దేవేందర్ గౌడ్, నేను, విఠలు, పెద్దిరెడ్డి నలుగురం పోయినాం, కార్లను ఆపినాం, వాడు టీజీ అని అతికిచ్చినాం. పోలీసులు మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు. అదేమన్నా సక్సెస్ అయిందా మేము చేస్తే? ఏమైనా బోర్డులన్నీ మలిపేసి టీజీ అని పెట్టినామా మేము? అదొక ఉద్యమంలాగా వచ్చిందా అసలు? ఈ అవసరం ఏమున్నది? కేసీఆర్ గారి దగ్గర కూడా డిస్కషన్ వచ్చింది, టీజీ ఉంటే బాగుండేది కదా అంటే. ఆయన మరి ఇప్పుడు కొన్ని చూస్తారు వాళ్ళు, శాస్త్ర ప్రకారం నంబర్స్ ఇవి అవి చూసి టీజీ కంటే టీఎస్ అయితే బాగుంటుందా అని అన్నాడు, అని పెట్టేసుకున్నాడు టీఎస్. వేరే స్టేట్స్ అన్ని కూడా అన్న, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, పక్కన కేఏ అంటే కర్ణాటక, ఎంహెచ్ అంటే మహారాష్ట్ర, ఇట్లే ఉండే కానీ స్టేట్ అని లేదు కదా అనేది ఒక. అంటే అవన్నిటికి 2 పదాలు ఉన్నాయి కదా. టీజీ అంటే ఒకటే పదం కదా. తెలంగాణ ఒకటే పదమా కదా. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అది మనము కర్ణాటకకు ఉంది, కే ఒకటే వస్తుంది, కేఎస్ఆర్టీసీ అని పెడతారు వాళ్ళు కేఎస్ అని పెట్టుకున్నారు కదా. మనకెందుకు ఇబ్బంది? రెండవది, ఒక 10 సంవత్సరాలు నడిచింది కదా, నడిచిన దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఇది అనవసరమైన దానిలో జోక్యం చేసుకొని గెలుక్కోవడం కాకపోతే ఏంది ఇది? రెండవది, తెలంగాణ ప్రజల ప్రతి హృదయంలో చిరస్థాయిగా నిలిచే పాట జయ జయ తెలంగాణ. అది కేసీఆర్ రాష్ట్ర గీతంగా గుర్తించకపోయినా కూడా టెక్స్ట్ బుక్స్లలో ముద్రించబడ్డది. ఇవాళ 90% పాఠశాలలలో అదే పాడుతున్నారు. ప్రేయర్స్లో పద్యాలు పొద్దున ప్రార్థన చేస్తారు కదా పిల్లలంతా వచ్చి, పాడుతున్న పాట ఏంది? ఇదే కదా. మా తెలుగు తల్లి పాడతలేరు కదా, పాడుతున్నదే జయ జయ తెలంగాణ. అది ఎప్పట్లాగానే ఉంటుంది కదా ఆ పాట. ఆ పాటను రాష్ట్ర గీతంగా ఆయన గుర్తించండు, దానికి తప్పకుండా అభినందనలు చెప్తాం. రేవంత్ రెడ్డి గారు ఆ పాటను ఏమాత్రం మార్చకుండా అదే పాటను ఐస్టీస్గా పెడుతున్నాడు, అలా మార్చలే. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్, అందులో ఏమాత్రం మార్చట్లేదు ఆయన. మార్చాలి కదా, అవన్నీ రాజరిక గుర్తులు కదా. కాదు, ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇప్పుడు వచ్చే ఎంబ్లంలో కాకతీయులు 14-13వ శతాబ్దం, నిజాం రాజులు కుతుబ్ షాయిలు చార్మినార్ పెట్టింది 16వ శతాబ్దం. ఇప్పుడు ఆయన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం చిహ్నాన్ని ఎంబ్లంలో పెట్టబోతున్నాడు. నాకున్న సమాచారం నేను చెప్తున్నా. అంటే 13వ శతాబ్దంది రాజరిక పోకడైతే, 16వ శతాబ్దంది రాజరిక పోకడైతే, ఇప్పుడు ఆయన పెడుతున్నది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. అంటే 2300 సంవత్సరాల క్రితం శాలివాహనుడు శాతవాహనుడు కంటే ముందుది. ఇప్పుడు
ఇప్పుడు ఆ చిహ్నం పెడుతున్నాడు ఆయన. రేపు వస్తుంది, మీకు బయటకు వస్తుంది. నేను మీ దగ్గరనే చెప్తున్నా, ఎక్కడ చెప్పలేదు ఇప్పటిదాకా. ఉమ్, అది రాచరిక పోకడలకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న నిర్ణయం అని నేను అనుకోవట్లేదు. అట్లా తీసుకుంటే కనుక అది పెట్టకపోతుండే కదా. 2300 సంవత్సరాల కింద ఎందుకు పెడతాడు? ఉమ్, పెట్టాడు కదా. కాబట్టి రాచరిక పోకడ అనే ఆ కోణంలో నుంచి కాకుండా ఉద్యమ ప్రతిబింబంలాగా ఉండాలి. అది ఎందుకో ఆ కాకతీయుల ద్వారము చార్మినార్ కంటే కూడా ఇంకా వేరే ఆలోచన చేద్దామని చెప్పేసి ఆయన మార్పు చేశాడు. అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, ఒకటేమో ఆయనకు హక్కు ఉంది, మార్చడానికి హక్కు ఉంది. ఎందుకు? ముఖ్యమంత్రి కాబట్టి క్యాబినెట్లోనో లేకుంటే ఒక కమిటీ వేసో దాన్ని ఒక నిర్ధారణ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. అది న్యాయపరంగా కూడా చెల్లుతుంది. ఎక్కడ ప్రభుత్వం చిహ్నాల్లో మార్పులు చేయొద్దని ఎక్కడ ఉండదు. అది ఆయనకు ప్రజలు ఇచ్చిన అధికారం, ముఖ్యమంత్రికి ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడు. ఆయన నేనేమంటున్నా అంటే చేసే హక్కు ఆయనకు ఉంది కానీ చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది కదా. రెండవది ఏంటంటే ప్రజలల్లో కాకతీయులు అంటే ఏంది, వాళ్ళ పాలనా రీతులు ఎట్లుండే, వాళ్ళ సంస్కృతి ఎట్లుండే, ఈ ద్వారం ఎందుకు చిహ్నంగా పెట్టుకున్నాం అనే ఒక చర్చ ఉంటుంది కదా. అవి నిజంగా రాజరిక గుర్తులా చార్మినారు? అంటే ఏదైనా కూడా రాజుల కాలంలో చేసిన వాటి రాచరికపు గుర్తులు అంటారు. మంచి ఎందుకు తీసుకోవద్దు అంటున్నా. ఇప్పుడు సమాజం ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ముందుకు పోతూ ఉంటుంది. ఇది ఒక ప్రవహించే జీవనది లాంటిది. ఒక కాకతీయుల సంస్కృతి ఉన్నది, ఇలా కుతుబ్షాయిల సంస్కృతి ఉంది, మొఘలాయిల సంస్కృతి ఉన్నది, అసబ్జాయిల సంస్కృతి ఉన్నది, గంగా జమున తేజీబ్ లాగా హిందువులు ముస్లింలు కలిసిపోయిన చరిత్ర ఉంది. వీటికి ఒక చిహ్నంగా చార్మినార్ కానీ కాకతీయుల రాజ్యం గురించిన సింబల్ కానీ ఉంటే నష్టమేంది? చార్మినార్ దేనికోసం కట్టారు? ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ గుర్తుగా దాన్ని ఏంటంటే దాన్ని ఆపాలన్న ఉద్దేశంతో ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయన అద్భుతంగా చార్మినార్ను కట్టాడు. షాజహాన్ ఆయన భార్య పేరు మీద తాజ్మహల్ కట్టుకున్నాడు. ఇదేమో ప్రజలందరి కోసం కట్టాడు ఆయన. ఆ చార్మినార్ అంటే ఐకాన్ అయింది హైదరాబాద్కి. రెండు హైదరాబాద్లు ఉన్నాయి తెలుసు కదా మీకు. లాహోర్లో ఒక హైదరాబాద్ సిటీ ఉంటుంది, లాహోర్లో కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఒక్కోసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నప్పుడు పాకిస్తానా ఇండియా అని అడుగుతుంది. కానీ చార్మినార్ ఉన్న హైదరాబాద్ ఒక్క ఇక్కడనే ఉంది కదా. అది మన ప్రైడ్, కాకతీయ ద్వారం మన గర్వం. చరిత్రలో మెరుపులు మరకలు రెండు ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్యూడల్ అంటాను దాన్ని. ఆ రోజు ప్రజలు దాన్ని స్వీకరించారు. రాజ సంస్కృతి అయినా ప్రజలు దాన్ని గౌరవించారు. కాబట్టి అనవసరమైన ఇష్యూలను గెలకడము, మళ్ళీ ఆయన లేవద్దనుకున్న టీఆర్ఎస్కు ఊపిరి పోయడమే అవుతుంది. అది దానివల్ల అడ్వాంటేజ్ ఎవరికంటే టీఆర్ఎస్కి అడ్వాంటేజ్. రేవంత్ రెడ్డికి ఏం అడ్వాంటేజ్ రాదు. ముద్రలు అంటాం, ఏ ప్రభుత్వం వచ్చినా రేపు ఇదే ముద్ర వాడుతుంది కదా. రేవంత్ రెడ్డి పెట్టే ముద్రే వాడాల్సి వస్తుంది ఏ ప్రభుత్వం వచ్చి. మళ్ళీ ఎవడో తిక్కలోడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మార్చవచ్చు కూడా. బట్ మనం ఏంటంటే ఒకసారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి తిక్కలోడా? నేను అట్లా అంటలేను. అవసరం లేని ఎందుకు గెలుపుతున్నాడు అంటే తిక్క లోడు కాదు, తిక్క పని. అది తిక్క పని కాదు, అది అవసరమే. ఇప్పుడు నాన్ ఇష్యూస్ని ఇష్యూగా చేయకూడదు. ఇవాళ రేవంత్ రెడ్డి ముందున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఒక్క క్షణం కూడా తీరుకుండదు ఆయనకు. ఆయన చేయాల్సిన పనులు ఏంటంటే, ఆయన అదృష్టం బాగుండి కేసీఆర్ చాలా లక్ష్యాలను సాధించలేక వదిలేశాడు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాయి అసంపూర్ణంగా ఉన్నాయి. కరెంట్ వచ్చిండొచ్చు, ఊరూరికి మంచిళ్ళు వచ్చిండొచ్చు. సరే వాటిల్లో కొంత మెయింటైన్ చేయడంలో లోపాలు ఉంటాయి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఉంటే, ఏ గవర్నమెంట్ ఉన్నా రిపేర్ చేస్తుంది. మిషన్ కాకతీయ అద్భుతంగా సక్సెస్ అయిన ప్రోగ్రాం. కానీ 10 ఏళ్ళ నుంచి వాటి మీద ఫండ్స్ పెట్టాక మళ్ళీ మొదటికి వచ్చినాయి అవి. భూగర్భ జలాలు ఇవాళ ఎండిపోతున్నాయి ఎందుకు అని అంటే మళ్ళీ మిషన్ కాకతీయ చెరువులో పూడికి చేరింది. ఈ 9 ఏళ్ళ నుంచి మళ్ళీ తీయలే కదా మనం. అది చేయొచ్చు కదా. భూగర్భ జలాలు మళ్ళీ పైకి వస్తాయి కదా. తర్వాత ప్రాజెక్టులల్లో చాలా వరకు ఇంకా ఆయకట్టు డెవలప్ చేయలేదు. గవర్నమెంట్లో ఎవరున్నా కూడా నీళ్ళు ఇచ్చినోడే మునగాడు. రాజశేఖర రెడ్డి నెట్టంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగరు చాలా సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు. జలయజ్ఞంలో కానీ, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య వీళ్ళంతా కాలువలు దవ్విళ్ళు. కానీ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? కేసీఆర్ వచ్చినాక వచ్చినాయి. క్రెడిట్ ఎవరికి వస్తుంది? కేసీఆర్కి వస్తుంది. ఎండాకాలంలో అలుగు దునికిన చెరువులు కేసీఆర్ కీర్తి అన్నాం, నీళ్ళ నిరంజన్ రెడ్డి అన్నాం. కానీ రాజశేఖర రెడ్డికి రాలేదు కదా క్రెడిట్, రేవంత్ రెడ్డికి వస్తుంది. సిద్దిపేట జిల్లాలో అలా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి రంగనాయక సాగర్.
ఆ చుట్టుపక్కల మొత్తం ఇంకో 2-3 లక్షల ఎకరాల ఆయకట్టు డెవలప్ చేయాల్సి ఉన్నది. ఎక్కడైతే శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవనం అయినా కూడా దాని నుంచి నీళ్లు ప్రతి సంవత్సరం వచ్చే పరిస్థితి లేదు. కాళేశ్వరమే దిక్కు. మరి ఆ కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు డెవలప్ చేయడానికి ఆ ప్రభుత్వానికి సమయం సరిపోలేదు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు 16-17 లక్షల ఎకరాల ఆయకట్టు డెవలప్ చేసే ఒక సదవకాశం దొరికింది కదా. అంటే ఆయన కాలువలు తవ్వి నీళ్ళు ఇస్తేనే కదా రైతుల పొలాలకు పోయేది. తర్వాత పాలమూరు రంగారెడ్డి అసంపూర్తిగా ఉంది కదా. ఇంకా చాలా ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాలు పెట్టవచ్చు. కొన్ని దిక్కుల గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు ఈ ప్రాజెక్టుల ద్వారా. సింగూరు, నిజాం సాగర్ ఇవన్నీ ఇంకా అలైన్మెంట్ ఇంకా పూర్తే కాలే కదా. ఇవన్నీ చేయక ఇది ఒక్క ఇరిగేషన్లనే చెప్పాను నేను. అన్ఎంప్లాయ్మెంట్, యూత్ అంతా కూడా ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి ఆయన 10 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. 2 lakhs ఉద్యోగాలు ఇవ్వాలి కదా. సాధ్యం కాదు. సాధ్యం కాదు. ఎక్కడన్నాయి సార్ 2 lakhs ఉద్యోగాలు? మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏంటి ఎక్కడన్నాయి? 2 lakh కాదు, 1 lakh కూడా లేవు ఉద్యోగాలు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఆయన పీరియడ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని ఇచ్చిన అవన్నీ కలిస్తే 1,00,000 ఉద్యోగాలు కూడా ఖాళీ లేవు. ఇంకా అదనంగా 1,00,000 క్రియేట్ చేసినట్టయితే రేవంత్ రెడ్డికి ఆయన కాన్వాయ్ కూడా ఖర్చులు ఉండయి ప్రభుత్వం దగ్గర. ఇప్పటికే 60% పెన్షన్లు జీతాలకు పోతున్నాయి. ఇంకా పోస్టులు పెంచే అవకాశం లేదు. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లాడు ఉంటాడు, కానీ ప్రతి చదువుకున్న పిల్లానికి ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వదు. మ్యాక్సిమం ఇస్తే 1% లేదా 1.5% పాపులేషన్కి ఇస్తుంది. మరి 98.5% చదువుకున్న వాళ్ళు ఏం కావాలి? ఉపాధి అవకాశాలు ఎక్కడ దొరికితే ఏది దొరికితే అది చేయాలి. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఒక డెడ్ లైన్ పెట్టిండ్రు, రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు, ప్రియాంక గాంధీతో చెప్పించిండ్రు. ప్రజలకు ఈ రాజకీయ పరిజ్ఞానం చాలా తక్కువ. చైతన్యం అనేది పరిజ్ఞానంతో లింక్ అయి ఉంటుంది. ఓకే, జై జై అనడం తెలుసు, ఎలక్షన్లు వచ్చినప్పుడు నాయకులతోని ఎంబడి తిరగడం తెలుసు, ఒక పార్టీని రావాలని కోరుకోవడం తెలుసు. కానీ ఈ వ్యవస్థలో ఎన్ని లోపాలున్నాయి, ఏం జరుగుతుంది, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, బడ్జెట్ ఎడిపోతుంది, ప్లాన్ బడ్జెట్ అంటే ఏంది, నాన్ ప్లాన్ బడ్జెట్ అంటే సగం మంది ఎమ్మెల్యేలు తెలియదు. ఇవాళ అసెంబ్లీలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు. ప్లాన్ బడ్జెట్ అంటే తెలియదు, నాన్ ప్లాన్ బడ్జెట్ అంటే తెలియదు. నేను కేసీఆర్ గారితో ఉన్న రోజుల్లో పార్టీ పెట్టిన కొత్తలో అంతకంటే ముందు పి. జనార్దన్ రెడ్డి నేను ట్రై చేశాను దీనిలో రావడానికి, తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి. సుశీల్ దారాలు కూడా ఇప్పపోయేటోళ్ళు బడ్జెట్ బుక్స్. ఆయన సిఎల్పి లీడర్. అంటే ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన చదవపోయేటోడు. మాలాంటి వాళ్ళతో పిలిపించుకొని బడ్జెట్లో ఏముంది, ఎట్లా మాట్లాడాలని మాతో చదివించేవాడు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు అయితే తూకం వేసి అమ్ముకునేటోళ్ళు. అంటే దారాలు కూడా ఇప్పరు. అసెంబ్లీ గుమస్తా తీసుకుపోయి వాళ్ళ కార్లో పెడతాడు బడ్జెట్ బుక్స్, ఇన్ని బుక్స్ ఉంటాయి. వాళ్ళు ఏమున్నదో ఎన్నడూ చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే 2000 సంవత్సరం ఉపసభాపతి ఆయన, అప్పటికి 5 సార్లు ఎమ్మెల్యే ఆయన. ప్రకాష్, నీకు ఏ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందనేది ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి సేకరిస్తావా నువ్వు అని అన్నాడు. లేదు సార్, నాకు అట్లా సేకరించాలంటే సమయం సరిపోదు కదా, చాలా ఇబ్బంది అవుతుంది, మరి నీకు ఎట్లా దొరుకుద్ది అన్నాడు. సార్ మీకు బడ్జెట్ బుక్స్ ఇస్తారు కదా అంటే, ఇస్తారు. ఉన్నాయా అన్న? కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయంటే ఉన్నాయన్నాడు. నేను అన్నీ పెట్టుకున్నా ఇయర్ వైజ్గా, కాగ్ రిపోర్ట్స్ అన్నీ బీరువాలనే అన్నాడు. ఒకటి తీసిన ఫైనాన్స్ అకౌంట్స్ అని తీసి, సార్ ఇది చూడండి, నిజాం పీరియడ్లో ఎంత పెట్టారు, సమైక్య రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎంత పెట్టారు, లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారు, మొత్తం కలిసి ఆ ఫిగర్స్ అన్నీ ఉన్నాయి సార్, నీకు ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ దొరుకుతుందని చెప్పి. ఇవన్నీ దాదాపు 2014 దాకా ఇట్లా వచ్చేది ఫైనాన్స్ అకౌంట్స్లో. మరి ఏమైందో ఏమో, ఇప్పుడు వచ్చే వాటిల్లో అది కనబడతలేదు. అక్యుములేటెడ్ ఫిగర్ కావాలంటే దొరుకుతలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పాలన లోపల ఏ ప్రాజెక్ట్ మీద ఎంత ఖర్చు పెట్టినంటే మళ్ళీ డిపార్ట్మెంట్లు అనేది తిరగాలి. అది ఆ సమైక్య రాష్ట్రంలో ఉండే ఒక మంచి కాగువాలు చేసిన ఒక మంచి పని. అది ఎవరి పీరియడ్లో ఎంత పెట్టారో ఒక్కో ప్రాజెక్టు మీద. నేను చూపెట్టేదాకా కేసీఆర్ ఎందుకు చూడలే 5 సార్లు ఎమ్మెల్యే. కేసీఆర్ ఎక్కువ పుస్తకాలు చదువుతాడు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాడు, అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడేవాడు. మరి ఆయనే చూడలేదంటే ఒక మామూలు ఎమ్మెల్యే చూస్తాడా? కాబట్టి వీళ్ళకి ఎవ్వరికి ఈ అరుచుడు తప్ప ఇక్కడ ఉండాల్సింది ఉండదు. ఏదైనా కానీ ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆయనకు చాలా లక్ష్యాలు కేసీఆర్ గారు వదిలిపెట్టిన అసంపూర్తిగా ఉన్నాయి. కేసీఆర్ చేసిన వాటిల్లో ఈయనకు నచ్చని మార్పు చేయడం కావచ్చు, రీడిజైన్ చేయడం కావచ్చు,
ఇప్పుడు అదివరకు ఉన్న బట్టి కేసీఆర్ రీడిజైన్ చేసాడు. అన్నీ బాగున్నాయంటే ఒప్పుకో, బాగాలేదనుకో నువ్వు రీడిజైన్ చేయి. నీకు అనుకో నీకు ఇంజనీర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నువ్వు చేయొచ్చు కదా. ఇవి ప్రజలకు ఏం కావాలో అనేది ఆలోచించకుండా ఈ పనికిమాలిన వాటి మీద ఎందుకు డిస్కషన్? ఇవి ఎస్టాబ్లిష్ అయినాయి. ఇప్పుడు అందశ్రీ రాసిన పాట కీరవాణి ట్యూన్ మార్చినా కూడా కీరవాణి ట్యూన్ ఎవడని వాడతాడా? అని ట్యూన్ మార్చిండు అనుకో. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు విన్నారు, వందే మాత్రం ట్యూన్ మార్చిండు. ఇప్పుడు పొద్దున్న లేవగానే స్కూల్లో పిల్లలు వచ్చి వందే మాతరం మాతరం అంటుర్రా? వందే మాతరం అనే పాడుతున్నారు ఎప్పటిలాగా. స్వాతంత్రోద్యమంలో ఏ ట్యూన్ అయితే వినిపించారో అదే వందే మాతరం మనం పాడేది. ఏఆర్ రెహమాన్ మరి ఆస్కార్ అవార్డు విన్నరు, వందే మాతరం స్వరం మార్చండి అని చెప్పి ఇప్పుడు స్వరం మారుస్తుండ్రా? రేపు కిరవాణి స్వరం మారిస్తే కూడా ప్రజలు పాడుకోరు అది. కానీ ఏఆర్ రెహమాన్ పాటను గుర్తించలేదు కదా, జాతీయ గీతంగా గుర్తించలేదు ఏఆర్ రెహమాన్ పాటను. గుర్తిస్తారా? ప్రజలు ఇప్పుడు జాతిపిత అని ఉంది మహాత్మా గాంధీ, ఎవడిచ్చిండు అవార్డు? రాజ్యాంగంలో రాసి ఉందో మహాత్మా గాంధీ జాతిపిత అని? ఒక 10th క్లాస్ అమ్మాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద హోంశాఖను అడిగింది, మహాత్మా గాంధీకి జాతిపిత అవార్డు ఎవరిచ్చారో వారి పేరు తెలుపుము. ఫీజు కట్టింది, ఇచ్చింది. వాళ్ళు తలలు గోక్కున్నారు. ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. అది రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరో మొదటిసారి జాతిపిత అని అంటే దాన్ని పట్టుకొని అందరూ కూడా జాతిపిత 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 అని అన్నారు. కొన్నిటికి ఉండయి. ఇంకోటి రాష్ట్ర గీతం అనేది రాజ్యాంగంలో లేదు. జాతీయ గీతం ఉంది కానీ రాష్ట్ర గీతం లేదు. రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో ద్వారా గుర్తిస్తుంది. అది కంపల్సరీ చేయకూడదు, కంపల్సరీ పాడాలని. జాతీయ గీతం పాడకపోతే నేరం అవుతుంది, రాష్ట్ర గీతం పాడకపోతే నేరం కాదు. మరి తెలంగాణ ఉద్యమం సాగుతున్న రోజులు మా తెలుగు తల్లికి మల్లెపూ దండాన్ని మనం పాడుకోలే కదా, అది రాష్ట్ర గీతం కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని రాష్ట్ర గీతం చేసింది, పాడుకోలేదు మనం. మా తెలుగు తల్లి మల్లెపూ దండ బదులు జయ జయ తెలంగాణ పాడినాం. ఇప్పటికి కూడా అప్పుడేమో రాష్ట్ర గీతం కాకపోయినా మనం పాడినాం. కేసీఆర్ పాలనలో దాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించకపోయినా కూడా 99% స్కూళ్ళల్లో రోజు అదే ప్రార్థన పాడుతున్నారు. అవును. కీరవాణి ఆయన ట్యూన్ మార్చినా పాత ట్యూన్లోనే ప్రజలు పాడుకుంటారు. ఆయన పదాలు మార్చినా అవి జనం పరిగణలోకి తీసుకోరు. మళ్ళీ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్పనే పాడతారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయే వాటిని ఎవ్వరూ చెరిపివేయలేరు. ఇవి కేసీఆర్ గుర్తులని చెప్పి రేవంత్ రెడ్డి కనుక చెరిపేయాలని చూస్తే అది అవివేకం అవుతుంది. అది అంటే కేసీఆర్ కోసమే జరిపిస్తారు అనుకోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఇంకా పెద్ద కారణం ఏమైనా ఉండొచ్చా? ఆయనే అసెంబ్లీలో చెప్పిండు కదా, మీ గుర్తులు చెరిపేస్తామని. ఆయనే చెప్పిండు. ఎవరు చెప్పిండు? అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ రికార్డ్స్లో మీ గుర్తులు చెరిపేస్తాం అన్నాడా లేదా? ఇంటెన్షన్ ఆయనే చెప్పుకున్నాడు కదా. అవసరం లేని దానిలో గెలుపుకుంటున్నాడు. అది దానివల్ల రేవంత్ రెడ్డికి వచ్చే లాభం లేకపోగా టీఆర్ఎస్ కొంచెం ఊపిరి పోసినట్టు అయింది. కానీ పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు ఎవ్వరు ఈ వివాదంలో, ఈ 2-3 వివాదాల్లో, ఈ జాతీయ మన చీనాలు, లేకపోతే జయ జయ తెలంగాణ అందశ్రీ గారి పాట, దీళ్ళు ఎవ్వరు కనీసం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు కానీ ఇది తప్పు అని కానీ ఎక్కడ ఎవరు స్పందిస్తలేరు. ఏమైండొచ్చు? రాజు కంటే మొండివాడు గొప్పవాడు. రాజే మొండి అయితే దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. అందులో రాజు ఉన్నాడు, మొండితనం ఉన్నాడు. అటువంటి వానికి ఎవరు చెప్తారు? చెప్పాలని ఇక్కడ దాకా ఉన్నా కూడా, సీనియర్స్ అయినా కూడా ఆ పదవి అనేది ఏదైతే ఉందో ముఖ్యమంత్రి పదవి, పొద్దున్న లేస్తే ఆయన దగ్గర పోవాలా. ఆయనకి ఇష్టం లేని రుచించని మాటలు చెప్పారు. కానీ సపోర్ట్ అన్న చెప్పొచ్చు కదా. రుచించను కాకుండా మా సీఎం తీసుకున్న నిర్ణయం కరెక్టే, అనవసరంగా వివాదం చేస్తున్న మాట్లాడచ్చు కదా. అంటే ఇప్పుడు అక్కడ కోదండరామ్ గారు కూడా ఉన్నారు. అవును, ఆయనకు ఆ బాధ్యత ఉండే, జేఏసీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి. ఇవన్నీ ప్రజల హృదయాల్లో మిగిలిపోయినవి, వీటిని మార్చొద్దు అని. బహుశా జయ జయ తెలంగాణ పాటలో పదాలు మార్చొద్దని ఆయనే చెప్పిండేమో. ఆ పదాలు మార్చట్లేదని తెలిసింది నాకు. అది నాకు సంతోషం అనిపించింది. ట్యూన్ కూడా మార్చట్లేదు, అందశ్రీ ట్యూన్ ఇచ్చింది దానికి. అందశ్రీ ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. తర్వాత చాలా కాలానికి అది అప్పుడు రామకృష్ణతో పాడించారు ఇది ఆ పాట. అవును, ఇప్పుడు అదే అంటున్నారు. అప్పుడు రామకృష్ణ అని ఒక ఆంధ్ర ప్రాంతంతో పాడించిండ్రు. ఇప్పుడు కీరవాణితో సంగీతం చెప్పిస్తే ఏమవుతుంది? నేను ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ కూడా ఎక్కడ కూడా దీన్ని తప్పట్టినట్టు లేదు. కీరవాణితో పాడించింది.
కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ సినీ పరిశ్రమకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ దీన్ని ఆబ్జెక్షన్ చేశారు. ఆ భావోద్వేగాలను గుర్తించండి అని అంటున్నారు తప్ప టీఆర్ఎస్ కూడా దాన్ని ఏం ఖండిస్తలేదు. కీరవాణికైనా, రామకృష్ణకైనా, బాలసుబ్రహ్మణ్యం గారికైనా, నటులకైనా 24 క్రాఫ్ట్స్‌లలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రాంతీయ అతీతంగా చూడాలి. ప్రాంతాలకు అతీతంగా చూడాలి. కళకు ఎల్లలు ఉండవు. ఇప్పుడు మైకేల్ జాక్సన్‌ను మనం అభిమానించినాం కదా! మన పిల్లలు చాలామంది మైకేల్ జాక్సన్‌ని అభిమానించారు కదా! సో, ఓ క్రికెటర్ ఉన్నాడు, గవాస్కర్ ఉన్నాడు. మనం అభిమానించినాం కదా! సచిన్‌ని అభిమానించాం. అంటే ప్రతిభ ఉన్నవాళ్ళు, ఒక స్పోర్ట్స్‌మెన్ కావచ్చు, ఒక కళాకారులు కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఒక మ్యూజిషియన్ కావచ్చు, ప్రపంచం అంతా ఆరాధిస్తది. అటువంటి వ్యక్తులకు ఈ ప్రాంతాలకు అతీతంగా వాళ్ళని చూడాలి. బట్ దురదృష్టం ఏందో గానీ ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా తెలంగాణ వాళ్ళు ఒక యూనిటీగా ఏర్పడి దాన్ని వ్యతిరేకించారు. అదొక భావోద్వేగం. తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తెలంగాణ సోయి కలిగించి తెలంగాణ ప్రజలందరినీ గొంతు కలిపేలాగా చేసిన ఆ పాట తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. అటువంటి పాటని ఎందుకు ఆంధ్ర వాళ్ళతో మ్యూజిక్ చేశారు అనేది ఇప్పుడు వచ్చింది. వాళ్ళు ఇచ్చిన ఆబ్జెక్షన్ అది. ఆబ్జెక్షన్‌లో ఆవేదన ఉంది, ఆర్ద్రత ఉంది, భావోద్వేగం ఉంది. దాన్ని మనం గుర్తించాలి. వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైమ్ ఆల్రెడీ గత జల సేతు బంధం అంటారు. అంటే నీళ్లు పోయినాక ఆనకట్ట కట్టడం, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం. నిర్ణయం అయిపోయింది, కిరవానికి అప్పజెప్పేసిండ్లు. అయినాక 2, 3 రోజులకి ఆబ్జెక్షన్ చేయడం వల్ల ఉపయోగమైంది. ఆల్రెడీ పాట వచ్చేసింది కదా! ఇప్పుడు మార్చాలనుకుంటే కూడా ఒకవేళ మార్చాలి, అతనిది పాడొద్దు అని ముఖ్యమంత్రి అనుకున్నా, ఆయనేమన్నాడు, నాదేం లేదు, అందశ్రీ గారే ఆ నిర్ణయం తీసుకున్నారు. అందశ్రీ గారు ఇవాళ తీసుకున్నది కాదు. 1 ఇయర్ క్రితమే ఆయన అందరితో చెప్పేవాడు, నా పాట కిరవాణి ట్యూన్ కడితే బాగుంటుంది అని. కిరవాణి పేరు దానికి జోడించడం వల్ల కిరవాణి గొప్పగా వచ్చేది ఏమైనా ఉంటుంది? ఆస్కార్ కంటే గొప్పతనం ఏమైనా వస్తుందా? ఆ పాటకు గౌరవం వస్తుంది. కిరవాణి ఆ పాటకు సంగీతం ఇస్తే ఆ పాటకు గొప్పతనం వస్తుంది. తెలంగాణ పాట ఇంకా ఎక్కువ మంది కిరవాణి మ్యూజిక్ అని కొట్టినప్పుడు, ఈ పాట వచ్చినప్పుడు యూట్యూబ్లో ఇంకా లక్షలాది మంది చూసే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు మన తెలంగాణ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తున్నారు? అంటే నేనేమంటున్నా, ఇప్పుడు మండుతున్న గడ్డి మీద ఒక నిప్పుర వేస్తే బగ్గుమంటుంది. వాళ్ళ లోపల భావోద్వేగాలు ఉన్నాయి. భావోద్వేగాలను ఎందుకు తప్పుపట్టాలి? కాకుంటే కొంచెం ముందు చెప్తే బాగుండేది. కిరవానికి అది ఇచ్చిన రోజే ఇమ్మీడియట్గా వాళ్ళు కనుక రియాక్ట్ అయ్యి ఉంటే, దాన్ని కనుక టీవీలు కూడా, యూట్యూబ్ ఛానల్స్ కూడా అప్పుడే ప్రచారం చేసి ఉంటే కిరవానే వద్దనుకునేవాడు. ఇంతమందిని మనసులు గాయపరిచి నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆయనే అందరిని చెప్పేటోడు, వద్దులేవా నువ్వు మీ వాళ్ళని పెట్టుకో అని చెప్పేటోడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన చేసేది కూడా ఏం లేదు. ఆ ట్యూన్ ఆల్రెడీ ప్రజల్లో ఉంది. ఆ ట్యూన్ ఆల్రెడీ అందశ్రీ చేశాడు. ఆ ట్యూన్కు భిన్నంగా కిరవాణి చేసిన యాక్సెప్టెన్స్ రాదు. అడిషనల్గా వచ్చేది ఏంటంటే కిరవాణి పేరు ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి ఆ పేరు రావడం వల్ల పాటకు గౌరవం పెరుగుతుంది, కిరవాణి గౌరవం పెరగదు. అవును, ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది అందశ్రీ గారిది. కిరవాణి కన్నా ప్రేమరాజుకున్న ఆయన మధ్యలో మాట్లాడింది. అది అందశ్రీ అనకుండా ఉండాల్సింది. ఆయన అనకుండా ఉండాల్సింది ఆ మాట. ఆయన అనకుండా ఉండాల్సింది. ఎవరు అడిగినా కూడా చాలా సంయమనంతో మాట్లాడాలి. ఆవేశంతో కొంచెం హద్దులు దాటిట అందశ్రీ. కిరవాణి కంటే గొప్పని చూపెట్టు అంటే కిరవాణి కంటే గొప్ప లేకపోవచ్చు, కానీ అక్కడ చూపెట్టు అన్నప్పుడు ఏంటంటే ములుకట్టతో పోల్చినట్టు అవుతుంది. లేరా అంటే ఎవరికి వాళ్ళే గొప్ప, ఒకరితో ఒకరిని పోల్చొద్దు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో గజ్జెగట్టి పాట పాడిన రసమయ్య కూడా గొప్పవాడు. తెలంగాణ ధూమ్ధామ్ను క్రియేట్ చేసి రసమయ్యతో కలిసి 10 సంవత్సరాలు నడిపించిన అంతడుపుల నాగరాజు కూడా గొప్పవాడు. అంటే ఒక క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మధ్య వీడు గొప్ప వాడు గొప్ప అని చూడొద్దు అసలు. కిరవానికి ఉండేది కిరవానికి ఉంది, రసమయ్యకు ఉండేది రసమయ్యకు ఉంది, గోరటెంకనకు ఉండేది గోరటెంకనకు ఉంటుంది, అందశ్రీకి ఉండేది అందశ్రీ ఉంటుంది. పోల్చడం అనేది కరెక్ట్ కాదు. మన సమాజంలో పెద్ద కొడుకుతో చిన్న కొడుకుని పోల్స్తారు తల్లిదండ్రి. వాడు చూడు ఫస్ట్ వచ్చిండు, నీకు మార్కులు రాలే, ఆ ఇంటి పక్క అమ్మాయి చూడు నీకంటే బాగా మార్కులు తెచ్చుకున్నది. ఈ దరిద్రపు అలవాటు ఇది. ఒకరితో ఒకరికి అస్సలే పోల్చొద్దు. ఎందుకంటే వాళ్ళ సోల్స్ అనేటివి ఉంటాయి కదా, వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనుషులై పుట్టారు, వాళ్ళ ఎదుగుదల అవన్నీ కూడా జీన్స్ నుంచి ఉంటాయి,
కొంతమంది నమ్ముతున్నట్టుగా పూర్వజన్మ నుంచి ఉంటాయి, కర్మ అనేది ఉంటుంది, కొంతమంది నమ్ముతారు కదా, ఆ కర్మ నుంచి వస్తాయి. ఇట్లా పోల్చడం అనేది కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డితో కేసీఆర్ను పోల్చకూడదు, చంద్రబాబు నాయుడుతో రాజశేఖర రెడ్డి పోల్చకూడదు. ఎవరికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఒక గొప్ప ఆర్గనైజర్, క్రియేటివిటీ ఉన్నవాడు. రాజశేఖర రెడ్డి నమ్మిన కార్యకర్తల కోసం ప్రాణమైన ఇచ్చే వ్యక్తి. కేసీఆర్ గారు ఒక విజనరీ. రాజశేఖర రెడ్డి లోపల ఆ లక్షణం కేసీఆర్లో లేదు, చంద్రబాబు నాయుడులో ఉన్న లక్షణం రాజశేఖర రెడ్డిలో లేదు. ఎవరు పోల్చొద్దు. ఒకరు సెక్రటరియట్లో రోజు కూర్చునేటోళ్ళు, ఒక ఆయన ఎక్కడుంటే అక్కడనే సెక్రటరియట్ చేసుకున్నాడు, ఏమంటాం దాన్ని? ఒక ఆయన పొద్దున్న లేస్తే ఫారెన్ ట్రిప్పులు చేసేవాడు, ఒక ఆయన జీవితకాలం అంతా కూడా ఒక సింగపూర్, మలేషియా, చైనా తప్ప మూడో దేశం తెలియని ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నా కూడా. అంటే ఎవరితో పోల్చొద్దు. కాబట్టి కీరవాణి గొప్పే, అందశ్రీ గొప్పే. మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎవరు మరవలేం, మన ధూమ్ధామ్ కానీ ఇదంతా కూడా. కాబట్టి ఎవరి మనసును గాయపరచకుండా కీరవాణి తప్పుకొని ఉంటే చాలా బాగుండేది. బట్ ఎందుకంటే గొప్పగా ఏముండదు. ఇప్పుడు కీరవాణి దానికి మ్యూజిక్ ఇచ్చినంత మాత్రాన అదనంగా ఆయన చేసేది ఏం లేదు, ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ ట్యూన్ అది. ఒకవేళ చేసినా అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. కీరవాణి చేసిండని చెప్పి స్వరం మార్చుకోరు. అసలు ఎందుకు ఈ పాటని 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ అది ఇద్దరే చెప్పాలి. నేను నిన్న కూడా ఒక ఛానల్లో చెప్పిన లైవ్లో, ఇద్దరే వ్యక్తులు దాన్ని చెప్పగలిగేటోళ్ళు. ఒకరు అందశ్రీ చెప్పాలి, లేదంటే కేసీఆర్ చెప్పాలి. మూడో వ్యక్తికి తెలియదు ఎందుకు ఆయన దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని. అంటే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, ఏదో చెడింది అన్నారు, అదేమన్నా తెలుసా మీకు? అంటే ఎందుకు వచ్చిందో తెలియదు, గ్యాప్ వచ్చింది తెలుసు, గ్యాప్ వచ్చింది తెలుసు. అంటే అందశ్రీ ఎవరు చెప్పినా వినని ఒక మొండి మనస్తత్వం. ఎలక్షన్ల కోసం పాట రాయమంటే నేను రాయనన్నా డైరెక్ట్. 2014 ఎలక్షన్ల ముందు, అంతకంటే ముందే 2009 అప్పుడు అనుకుంటా, ఓట్ల కోసం పాట రాయమన్నాడు నా ముందే. నేను రాయను అన్నాడు, వెళ్ళిపోయాడు. తెలంగాణ ప్రజల కోసం ఏదైనా రాస్తాడు కానీ పార్టీకి ఓటేయమని రాయమంటే ఆయన రాయలే, మిగతా వాళ్ళు రాశారు. ఆయనే కాంప్రమైజ్ కాని వ్యక్తి. తను అనుకున్న దానికి ఖచ్చితంగా ఆ నిబద్ధత ఉండాల్సిందే. పోతనని చూసాం కదా మనం, ఆ పోతన ఆ లక్షణమే అందశ్రీకి కూడా ఉంది. తప్పు పట్టదు దాన్ని. ఆయనకు ఆత్మగౌరవం ఉంది. ఆయన తన ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆయన చేయడు. ఆయన అట్లా ఆయనకేం పొలిటికల్ అంబిషన్స్ లేవు, ఆయనకేమీ ధన సంపాదన గురించి ఆశలు లేవు. అత్యంత పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి అందశ్రీ. ఆయనకు సరస్వతి కటాక్షం లభించింది. గొప్ప పాట రాశాడు, ఉద్యమంలో చాలా గొప్ప పాటలు రాశాడు. కాబట్టి మనము ఈ వివాదాన్ని పరిష్కరించాలంటే ఇప్పుడైతే అవకాశం లేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న మ్యూజిక్, తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళే వెనక్కి తగ్గాలి. తర్వాత ప్రేమరాజ్తో ఆయన సంభాషణ అనేది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అందులో కొన్ని ఇట్లాంటి మాలాంటి వాళ్ళని కూడా ఇష్టపడని మాటలు అందశ్రీ అన్నాడు. అది అనకుండా ఉండాల్సింది. ప్రేమరాజు డిమాండ్ చేసినట్టు క్షమాపణలు చెప్పాలనడం కూడా కరెక్ట్ కాదు. ఒక పెద్ద కవి, వాగ్గేయకారుడు, తెలంగాణకు ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. అటువంటి వ్యక్తి నోరు జారినంత మాత్రాన క్షమించాలంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టయితే. ఏదో పెద్ద ఆయన అప్పుడప్పుడు అట్లా అంటాడులే అనుకోవాలి, వదులుకోవాలి అంతే. ప్రేమరాజుకి ఏమి కిరీటాలు పోవు కదా, క్షమాపణలు చెప్తే కొత్తగా వచ్చేదేముంది. ఈ భావోద్వేగాలు అనేవి తెలంగాణ సమాజంలో ఒక లెవెల్ వరకు ఉండొచ్చు కానీ అతి మించకూడదు, శృతి మించకూడదు. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఏ ట్యూన్ అయినా కూడా శృతిలోనే ఉంటే బాగుంటుంది. భావోద్వేగాలకు కూడా ఒక క్యాప్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా ఆవేశంతో ఏది పడుతుంది మాట్లాడి సమయం కాని సమయంలో డిమాండ్లు చేయడం. ఇప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? వెనక్కి పోవాలన్నా? అందశ్రీ వెనక్కి పోతాడా? కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ను అందశ్రీ నేను ఇది ఒప్పుకోను అంటాడా? నేను మా వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం, మీ పాట వద్దు అని రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్తో చేయమని చెప్తాడా? ఇవన్నీ మంచిగా ఇవి. కీరవాణిని అవమానిస్తే కూడా అది మంచిదా? ఆ డిసిషన్ తీసుకోకముందే ఆయన 1 year నుంచి చెప్తున్నాడు, నాకు ఇష్టమైన ఆ పాట కీరవాణితో చేస్తే బాగుంటుందని చెప్పిండు. అవును, చెప్తున్నారు చాలా మంది చెప్తున్నారు. మరి అప్పుడే చెప్పాల్సి ఉండే. కీరవాణి అనేది ఒక ఆంధ్ర. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఉద్యమ కాలంలోనే రామకృష్ణతో ఎందుకు పాడించాలని ఎవరు అడగలే. యాక్చువల్గా బాలసుబ్రహ్మణ్యంతో పాడియాలని పోయాడు రసమయ్య. పోతే స్వరాష్ట్రమై తెలంగాణ అనే లైన్ తీసేయమన్నాడు ఆయన. లాస్ట్ లైన్ తీసేయమంటే నేను తీసేయను అన్నాడు. అప్పుడు రామకృష్ణ దగ్గర పోయి పాడించారు, ఆయన పాడుతా అన్నాడు. అంటే ఆనాడు రామకృష్ణ ఆంధ్ర అతను, తెలంగాణ ఆత్మగౌరవ పాట ఆయనతో పాడించుడేందని ఒక్కరని అన్నారా? అప్పుడు ఈ ఉద్యమంలో భాగస్తులే కదా వీళ్ళంతా. మరి అప్పుడు అన్నది ఇప్పుడు ఎందుకు అనాలి?
10 ఏళ్ళ నుంచి అంతకుముందు 10-12 ఏళ్ళు వాడుకున్నాం. తర్వాత 10 ఏళ్ళ నుంచి స్కూళ్ళల్లో వాడుకున్నాం. కాబట్టి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇటువంటి వాటిని వివాదాంశాల జోలికి పోకుండా ఆయన ఫోకస్ అంతా కూడా ప్రజలను వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి కేసీఆర్ కొంత చేశాడు. కానీ చేయగలిగినంత చేశాడు కానీ చేయాల్సినంత చేయలేదు. ఆ చేయాల్సింది చేయడానికి తను కొత్తగా ప్రణాళికలు ప్రకటించుకోవాలి. దాన్ని ఇప్పుడు జీవన ప్రమాణాలు పెంచే విధంగా నిరుద్యోగ యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అటువంటి ఒక స్వయం పోషక ఆర్థిక వ్యవస్థను రేవంత్ రెడ్డి నిర్మాణం చేయాలి. భారతదేశంలోనే ఒక గొప్ప సీఎం కావాల్సిన అన్ని లక్షణాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. మనమేం తప్పట్టాల్సిన అవసరం లేదు. సరే, రాజకీయాలలో ఎలక్షన్ల టైంలో దూకుడు ఉంటుంది, తిట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కేసీఆర్ గారు కూడా ఉద్యమం కోసం ఎన్నోసార్లు ఆవేశాలను రెచ్చగొట్టడానికి పరుష పదజాలాలు వాడాడు. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఓన్లీ లోకల్ బాడీస్ ఉన్నాయి. వాటిలలో సీఎం వచ్చి నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఈ ప్రజల అభ్యున్నతి మీద, యువత మీద, ప్రధానంగా ఇవాళ తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టయితే గొప్ప సీఎం అవుతాడు. ప్రజలు కూడా గర్విస్తారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు మాట చెప్పాడు వెనకట, ఒక గీతను తగ్గించాలంటే దాన్ని ముట్టుకోవద్దు, మలపద్దు, పక్కన పెద్ద గీత గీయాలి. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అదే చెప్తున్నా. కేసీఆర్ చేసిన పనులను టచ్ చేసేదానికంటే పక్కన పెద్ద గీత అంటే అంతకంటే గొప్ప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలబడాలి. ఈయన 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేశాడు కదా, నువ్వు 10 ఏళ్ళు చేయి, 5 ఏళ్ళు చేయి, మంచిగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు ప్రజలు గెలిపిస్తారు. 10 ఏళ్ళల్లో నువ్వు పెద్ద గీత అవుతావు కదా. ఎందుకంటే ఆ ప్రజలు కోరుకున్న తెలంగాణ 40% 50% కూడా రీచ్ కాలేదు ఇంకా. ఈ 10 ఏళ్ళ సందర్భంగా సమీక్ష చేయాల్సి వస్తే చాలా రంగాలలో ఇంకా చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయినాయి. తన విజన్ కూడా తను జోడించి ఎందుకు చేయరాదు? కేసీఆర్ ఎందుకు ఫెయిల్ అయ్యిండు అంటే సెకండ్ టర్మ్ అంతా కూడా ఓ థింక్ ట్యాంక్ లేదు ఆయనకు. తనను భుజాల మీద మోసిన ఉద్యమకారులు ఆయన వదిలేశాడు. ఆ పని నువ్వు చేయకు. ఆనాడు ఉద్యమంలో నువ్వు లేకపోవచ్చు, కానీ ఆనాడు ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులంతా నీ చుట్టూ చేరేం లేదా? దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ఉద్యమకారుల స్ఫూర్తిని తెలంగాణ కోసం మలచవచ్చు కదా. కేసీఆర్ ఏం చేసాడు? నాది ఉద్యమ పార్టీ కాదు, ఇప్పటి నుంచి ఫక్త రాజకీయ పార్టీ అన్నాడు. అనడమే కాదు, చేతల్లో కూడా చేశాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శిగా, మొదటి కార్యదర్శిగా పెట్టాడు తెలంగాణ భవన్కి. ఎందుకు పెట్టిండు కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని? అసలు ఆయన లేడు కదా తెలంగాణ ఉద్యమంలో. అంతకుముందు ఆయన సిపిఎం తెలంగాణను సపోర్ట్ చేయలే. మరి అకస్మాత్తుగా ఆయన ఎట్లా ప్రధాన కార్యదర్శి అయ్యిండు? ఒక సీనియర్స్ ఉన్నారు, మాలాంటి వాళ్ళం ఉన్నాం. మమ్మల్ని కాదని ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది కేసీఆర్? అంటే మాకు తెలంగాణ సమాజంతో టచ్ ఉంది, తెలంగాణ ఉద్యమంతో టచ్ ఉంది. మేము మళ్ళీ సీట్లో కూర్చుంటే కేసీఆర్ని కలవాలని చెప్పి ఇక్కడ జెడ్ కేటగిరీ ఉంది, ఎవరిని లోపలికి రానియరు. మేము మాలాంటి వాళ్ళం మళ్ళీ మా కార్లలో ఎక్కించుకొని కేసీఆర్ దగ్గర తీసుకుపోతాం కదా. ముక్కుమోహన్ తెలియని వ్యక్తిని ఆడబెట్టినట్టయితే ఉద్యమకారులను టోటల్ కట్ చేయవచ్చు. అంటే ఓ ఇంటెన్షనల్గా ఉద్యమకారులందరినీ పార్టీలో తన పక్కన ఒక 5-6 10 మందినో 20 మందినో తప్ప అందరినీ ఒక్క వేడితోని నరికేసిండు కదా కేసీఆర్. వాళ్ళందరూ దూరం వెళ్ళి కదా పార్టీకి. ఆనాడేమో నిన్ను మోసిన వాళ్ళని ఆనాడే వదులుకున్నావు. తర్వాత ఏమో నువ్వు పదవుల కోసం వచ్చిన వాళ్ళను, అవకాశవాదులను, డబ్బు ఉన్న వాళ్ళను, స్వప్రయోజనాలకు ఉపయోగపడే వాళ్ళను, తన కులం వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ బెల్లం చుట్టీకలు మూరితే అన్నట్టు పొద్దుతిరుగుడు పువ్వులాగా ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి పోతారు. మీరు చెప్పలేదా మీరు కేసీఆర్ దగ్గరే ఉన్నారు? వినే వాళ్ళకి చెప్తామండి, వినని వాళ్ళకి ఎందుకు చెప్తాం? అడిగితేనే చెప్తారు. ఎవరైనా అంత పెద్దవాళ్ళు అడిగినప్పుడే చెప్తారు. సీఎం లాంటి పొజిషన్లో ఉన్న తను అడగని ఎందుకు చెప్తారు? ఎట్లున్నది అని అంటే చెప్తాం. ఆయన చెప్పిన నేను కొన్ని, ఆయన అడిగినప్పుడు చెప్పిన. మన పాలన ఎట్లుంది అన్నాడు. ఇన్ని రూపాయలని అని చెప్పిన. నేను చెప్పాల్సినప్పుడు చెప్పినాను. నేను ఎన్నడూ దాచుకోలే ఆయన దగ్గర. ఆయన అడిగిన దాన్ని కరెక్ట్గా చెప్పాను నేను. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం చెప్తారన్న? ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మొత్తం చేయించిండు. కేసీఆర్ దీనికి అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయని గవర్నమెంట్ అంటూ ఉంటుందా? ఉండదు. ఫోన్ ట్యాపింగ్స్ అనేవి సహజం. అది రేవంత్ రెడ్డి చేస్తాడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని చెప్తాడు. అందరు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు అని చెప్తాడు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది
అదొక వ్యసనం వాళ్ళకు పోలీసులకు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళ దగ్గర ఇన్‌స్ట్రుమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరి నంబర్‌నైనా ట్రాక్ చేస్తారు. చేస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే ఆయన ఎన్నో సార్లు మీడియాలో చెప్పాడు కేసీఆర్ గారు. మాకు ఇన్ఫర్మేషన్ కావాలి తప్ప నువ్వు ట్యాప్ చేస్తావా? వాని ఇంట్లో వంట మనిషిని పెడతావా? మాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. నువ్వు ఎట్లా చేస్తావు అనేది నీ ఇష్టం. అది హోమ్ సెక్రటరీకి అంటే మనం టెక్నికల్ టర్మ్‌లో చూసినట్టయితే చట్ట పరిభాషలో మనం చూసినట్టయితే లోపలికి అయ్యేది పోలీసులే తప్ప కేసీఆర్ కాదు. ఆ పోలీస్ మాత్రం ఎందుకోవాలి? వాళ్ళు దినచర్యనే కదా వాళ్ళు చేసేది. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలవదా ఫోన్ ట్యాపింగ్ తెలుసు. చేస్తే కాకపోతే ఆయన ఏంటంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి పర్మిషన్ ఇవ్వాలి కదా హోమ్ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో అట్లా జరిగిందా? పర్మిషన్ లేకుండా? నేను అనేది అది రూల్. అది రూల్. గైడ్‌లైన్సెస్ ఉన్నాయి కదా! హ్మ్. ఆ రూల్‌ను ధిక్కరిస్తే ఎవరు బలయ్యేది? పోలీసులు. ఆ! ఇప్పుడు పోలీస్ చేతిలో గన్ ఉంది. ముఖ్యమంత్రి చంపేయమంటాడు. నువ్వు చంపుతావా? హ్మ్. చంపకూడదు కదా! చంపిల్లు. తెలుగుదేశం పీరియడ్‌లో కొన్ని వేల మందిని చంపేశారు కదా నక్సలైట్లను. బూటకపు ఎన్‌కౌంటర్‌లలో. అంటర్ రోడ్‌లో చదువుకునే పిల్లల్ని తీసుకుపోయి కాల్చేశారు కదా! అది చంద్రబాబు చెప్తేనే చేశారు వాళ్ళు. మరి శిక్ష పడ్డదేమన్నా? అంటే ఇంకోటి పోలీసులను పని చేసే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? చేస్తుండ్రు కదా! ఎక్కడ చేస్తాడు? వాళ్ళు విచారణే కదా! చెంచల్గూడ విచారణే. రిమాండ్ పంపించారు. విచారణే. శిక్షలు పడయి. కేసులు రుజువు కావు. ఒకవేళ అలా చేస్తే పోలీసులలో బగ్గుమంటది. మళ్ళీ ఎవడన్నా ట్రాపింగ్ చేస్తాడా? నువ్వు కేసీఆర్ టైంలో ట్యాపింగ్ చేస్తే నువ్వు జైల్లో పంపినావు. నీ టైంలో ట్యాపింగ్ చేయమంటే మేము ఎందుకు చేస్తాం అంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కేసీఆర్ కన్నా ఏం ఈగ కూడా వాళ్ళది ఆయన మీద. కేసీఆర్ జైలుకి పోతాడు. ఫోన్ ఎందుకు ట్యాపింగ్ పోతాడు? కేసులా? ఎందుకు పోతాడు? ఏం చేసాడని పోతాడు? రిటర్న్ ఆర్డర్స్ ఉన్నాయా? టెలిగ్రాఫ్ చట్టం పెట్టిండ్రు. అవును, రిటర్న్ ఆర్డర్స్ ఉన్నాయా అంటున్నా. హోమ్ సెక్రటరీ కదా బాధ్యుడు. దీనికి బాధ్యుడు ఎవరు? వాడు జైలుకు పోవాలి. హోమ్ సెక్రటరీని జైలు పంపుతాడా? అలాంటి ఎవరు మెయిన్ పర్సన్స్? మహేందర్ రెడ్డి, శివధర్ రెడ్డి వీళ్ళంతా ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టలేరా? ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆనాడు కమిషనర్ మహేందర్ రెడ్డి, తర్వాత డీజీపీ మహేందర్ రెడ్డి, ఇవాళ టీఎస్పీఎస్ ఉన్నాడు కదా. అంటే ఏంది హిడెన్ ఎజెండా ఏంది? రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు. ట్యాప్ చేస్తారు. ఇవన్నీ ఎలక్షన్ల కోసం ఆడిన డ్రామా ఇదంతా. ఏ ఎలక్షన్స్? మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఇంకా రోజు ఇంకా రాపిస్తున్నారు. అదంతా అది కంటిన్యూ అవుతుంది కొంతకాలం, తర్వాత చల్లబడుతుంది. ఏముండదు. ఆధారాలు దొరకవా? లేకపోతే అంటే కక్షపూరితంగా రేవంత్ రెడ్డి వ్యవహరించాలనుకున్నప్పుడు ఇన్ని రోజులు కూడా కేసీఆర్ నుంచేవాడు కాదు, ఇమీడియట్ జైల్లో పంపేవాడే. ఆయన కక్షపూరితంగా లేడు. ఓ ఛానల్లో కూడా చెప్పిండు, నాకు ప్రజలు అధికారం ఇచ్చింది వాళ్ళని నేను వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కాదు, నా మంచి పాలన అందించమని ఇచ్చాడు. మంచిగా వెల్కమ్ చేస్తా అటువంటి మాటలు నేను. కానీ చాలా సార్లు చెప్పిండు కదా కేసీఆర్ జైలుకి పంపిస్తా. జైలు పంపిస్తా అంటే ఏడ మన చెర్లపల్లి డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ ఇల్లు కట్టిస్తున్నా ఎలక్షన్ల కోసం మాట్లాడిన మాటలు ఇవి. ఏముండదు. ఈ మన ఒక ముఖ్యమంత్రులు మనం తీసుకున్నట్టయితే బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ పంపింది, సోరెన్ను పంపింది, హేమంత్ సోరెన్ని. అంతకుముందు లాలూ ప్రసాద్ను జైలు పంపారు. భారతదేశ చరిత్రలోనే స్కామ్ లేని ప్రభుత్వం లేదు, జైలుకి వెళ్ళిన ముఖ్యమంత్రులు లేరు, ఈ ముగ్గురు తప్ప. అట్లా ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాన్ని కక్షపూరితంగా చూస్తే అది పాలన సాధ్యం కాదు. అది ఉండదు. అది జూన్ 4 తర్వాత ఏం జరగబోతుంది తెలంగాణలో? ఏం జరుగుతుంది? బీజేపీకి కొంత ఊపిరి వస్తుంది. వచ్చే సీట్లలో బీజేపీకి ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నా. టీఆర్ఎస్ బలాన్ని బీజేపీ తన వైపు లాక్కోవడం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? అక్కడ ఏమైందంటే ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడిపోదు, రేవంత్ రెడ్డి పార్టీ మారితే చెప్పలేం. రేవంత్ రెడ్డి సీఎం సీట్ అనేది రేవంత్ రెడ్డి వదులుకోడు. 5 ఏళ్ళైనా 10 ఏ ఏళ్ళైనా పార్టీ అయినా ఏ పార్టీ అన్నా కానీ ఆయన పార్టీ ముఖ్యం కాదు, సీఎం సీట్ ముఖ్యం. బీజేపీ పోతారు, కొంతమంది ఎమ్మెల్యే తీసుకొని కాదబ్బా, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఏమన్నా మొక్క పెంచి పోషించి పెద్దగా చేసిండా? ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులలో లాస్ట్కి వచ్చి జాయిన్ అయిన వ్యక్తి ఆయన. అవును. మరి ఆయన ఏమో కాంగ్రెస్ కన్విక్షన్తో ఉన్నాడా? రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న లక్ష్యం ఉంది ఆయనకు. ఆయన ఫోకస్ అంతా ద్రోణాచార్యుడు పరీక్ష పెట్టినప్పుడు కౌరవులను పాండవులను అడుగుతాడు ఏం కనబడుతుందని. అర్జునుడు ఒక్కడే పక్షికన్నా కనబడుతుంటే కొట్టమంటాడు. అదే ఫోకస్ రేవంత్ రెడ్డికి ఉంది సీఎం సీట్ మీద. పార్టీ మారినా సరే పదవి కాపాడుకోవాలి అని ఆయనకు ప్రకృతికి ఒక విడదీయరాని సంబంధం ఉంది. ప్రకృతి శక్తులన్నీ కూడా రేవంత్ రెడ్డికి తోడైనాయి. ఎక్కడ ఉన్న రేవంత్ రెడ్డి నేను
స్టేట్ జనరల్ సెక్రటరీగా టీఆర్ఎస్ ఫౌండర్ ఉన్న రోజుల్లో ఒక మండల స్థాయి నాయకునిగా ఉండి ఒక జెడ్పీటీసీ టికెట్ ఆ రోజు అడిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అటువంటి వ్యక్తి 20 ఏళ్ల కాలంలో ఒకటేసారి ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చిండంటే ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆశయాలు, ఆయనకున్న కన్విక్షను, ఫోకసు ఒకటి సాధించాలనుకున్నప్పుడు దానికోసం ఏం చేయాలనో అన్నీ చేయాలి. అన్నీ చేశారు రేవంత్ రెడ్డి. ఆయన ఆ పార్టీలో మునిగిపోయే టీడీపీ పార్టీ. అందులో ఉంటే నేను పైకి రాలేను అనుకున్నాడు. టీఆర్ఎస్లోకి రావద్దనుకున్నాడు. మరి ఎందుకంటే టీఆర్ఎస్లోకి వస్తే ఎన్నటికీ ఆయన ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్లో అయితే అవకాశం ఉంది. ఎవరినైనా వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళదేమో నడవదు, అంత ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో వాళ్ళ ప్రశంసలు అందుకోవాలంటే ముందు వాళ్ళకు దగ్గర కావాలి. వాళ్ళ దగ్గర కావాలంటే పీసీసీలోకి వెళ్ళాలి. కాబట్టి ముందు ఒక ఆయన ఎంపీగా గెలిచిండు. అది ఆయన కలిసి వచ్చిన టర్నింగ్ పాయింట్. అది ఎంపీ గెలిచిన తర్వాత పీసీసీ వన్ ఆఫ్ ది ఏమంటారు దాన్ని, ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక కొద్ది రోజులకే ప్రెసిడెంట్ ఎవరికి ఇవ్వాలనే దాని మీద అక్కడ ఏవో లావాదేవీలు నడిచినాయి. ఆ లావాదేవీలల్లో ఈయనది పైచేయి అయింది. దాంతోనే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయినాక అగ్రెసివ్గా పోయాడు జనాల్లోకి. కేసీఆర్ను ఆ రోజు వరకు పల్లెత్తు మాట అన్న నాయకుడు లేడు. మైల్డ్గా ఉండేది జానారెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. ఈయన అగ్రెసివ్గా పోయాడు. ప్రజలందరూ కూడా ఒక అసంతృప్తితో ఉన్న టైంలో కేసీఆర్ని తిట్టేవాడు కూడా కనబడ్డాడు. అది ఆయన మాటలు అందరిని ఆకర్షించినాయి. అరే ఈయనకు బాగా మైలేజ్ వస్తున్నదని పీసీసీ కూడా అనుకొని ఆయన మీద బాధ్యత పెట్టారు. ఎలక్షన్లు అనేది చాలా కష్టసాధ్యమైంది. అది అవలీలగానే బయటపడేయడానికి కావలసిన అన్ని హంగులు కాంగ్రెస్ పార్టీకి సమకూర్చాడు. ఇంకా అటువంటిప్పుడు ఆయన కాకుండా ఇంకెవరు వస్తారు? వయసు ఉంది, పాదయాత్ర చేశాడు. కానీ ఆయన బాగా నమ్మింది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళంతా బాగా. పాలిటిక్స్లో నమ్మకాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. రేవంత్ ఏం అవసరం ఉంది వాళ్ళకు? ఎందుకుంటాడు ఇక్కడ ఒక డైనమిక్ లీడర్ కావాలి వాళ్ళకు. ఈ ముసలి నాయకత్వాన్ని పట్టుకొని కేసీఆర్ను కొడతామని అనుకున్నారా వాళ్ళు? ఒక డైనమిక్ నాయకుడు అయితే కొట్టగలుగుతాడని అనుకున్నారు వాళ్ళు. ఇదే ప్రయత్నం భారతదేశం అంతా చేస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయ్యేటోడు. ఇప్పుడు యంగ్ లీడర్షిప్ కావాలి కాంగ్రెస్కి. వాళ్ళు వదులుకుంటలేరు పాతోళ్ళను. ఒక స్టేజ్లో కొంతమంది వేయిన్లు ఇంకా గదే దిగ్విజయ్ సింగ్, గదే అంతోని, గదే వీళ్ళందరిని పట్టుకొని ఏం ఇక్కడ ఆ నాయకత్వం మారింది కాబట్టి ఇక్కడ డైనమిక్గా ఉన్నాడు. ఆయనే అసంతృప్తిని అంతా ఎన్క్యాచ్ చేసుకోగలిగాడు. మోడీ ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేవడానికి, ఒక్కటి ఉపయోగించుకోలేదు. ఓట్ బ్యాంక్గా మలుచుకునే టెక్నిక్స్ ఏవి కూడా వాళ్ళు చేయలేదు. రేవంత్ రెడ్డి ఆ పని చేశాడు. అంటే వచ్చిన అవకాశాలను ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలి కదా, వ్యవస్థీకృతం చేయాలి కదా. ఆ ప్లానింగ్ వాళ్ళకి లేదు. అందుకే బీజేపీకి మళ్ళీ అవకాశం వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఇస్ అ డైనమిక్ లీడర్. ఆయనకు ఫ్యూచర్ ఉంది. ఆయన ఏ పార్టీ అన్నా కానీ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. ఆయన కేసీఆర్ వదిలేసినాయి, అసంపూర్తిగా వదిలేసినాయి. ఎలక్షన్ల కోసం ఎన్ని మాట్లాడినా మేడిగడ్డ రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ. కాబట్టి ఏదైనా అట్లే అవుతుంది. మళ్ళీ అదే పాలమూరు రంగారెడ్డి ఆయనే ఆవిష్కరిస్తాడు. ఆ కేసీఆర్ ఏదైతే ఉండదు, కొట్టుకుపోతుంది. ఎందుకు కొట్టుకపోతుంది? ఏం కొట్టుకపోతుంది? అది కొట్టుకపోకుండా ఇప్పుడు షీట్ పైల్స్ వేస్తున్నారు కదా, ఎందుకు కొట్టుకపోతుంది? ఏం కాదు. డెఫినెట్గా కేసీఆర్ చేసిన వర్క్ ఏదైతే ఉన్నదో అది మలినం చేస్తాడని నేను అనుకోవట్లేదు, రూపు మాపుతాడని నేను అనుకోవట్లేదు. ఆయన క్రియేట్ చేసిన పునాదుల మీద ఆ తెలంగాణ నిర్మించే అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. చేస్తాడని నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వి ప్రకాష్ గారు స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.